నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందు మెయిన్ రోడ్డులోని 4వ అడ్డ రోడ్డులో మొదట్లో వెంకట్రావు ఆధ్వర్యంలో ఆర్వీ స్టడీస్ సర్కిల్ ట్యూషన్ పాయింట్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్ పరీక్షలకు కార్పొరేట్ కళాశాలలో 20 సంవత్సరాల అనుభవం కలిగిన అధ్యాపకులచే నిర్వహిస్తున్నామని 8, 9, 10 తరగతి విద్యార్థులకు బేసిక్స్ ట్యూషన్స్ ఏర్పాటు చేశామని, మధ్యతరగతి పిల్లలకు అందుబాటు రేట్లలో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు, కావున నెల్లూరు నగరంలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి. నూతనంగా మాగుంట లేఅవుట్లోని డిమార్ట్ రోడ్డు నందు ఆర్వీ స్టడీ సర్కిల్ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఐపీకి సంబంధించి ఇంటర్మీడియట్ పిల్లలు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎగ్జామ్స్ రేపు మార్చి 1 నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ 10 days పీరియడ్లో వారికి ఏదైనా సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ 10 days మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడే ఒక కార్పొరేట్ కళాశాలలో 20 సంవత్సరాలు అనుభవం కలిగిన అధ్యాపకులచే మరియు 20 సంవత్సరాల నుండి ఇది కార్పొరేట్లో ప్రిన్సిపాల్గా వర్క్ చేసి, నా పేరు వెంకట్రావు, అదేవిధంగా ఐఎమ్ ఫిజిక్స్ లెక్చరర్, వెరీ సీనియర్ ఫ్యాకల్టీస్ చే ఈ ఐపీకి సంబంధించి ఈ 10 days మీకు ఏమీ లేకపోయినా సరే, ఏదైతే 470కి 465 మార్కులు గోల్ కానీ లేదు ఫెయిల్ అవుతామని ఇబ్బందిగా ఉన్న పిల్లలకి ఈ 10 రోజుల్లో మంచి కోచింగ్ ఇచ్చి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ నేర్పించబడును. అనంతరం రేపు జేఈ మెయిన్స్కి సంబంధించి సెకండ్ ఫేజ్లో కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే టార్గెట్ ఉందో ఐఐటికి, నీటికి సంబంధించి ఖచ్చితంగా కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఇంటర్మీడియట్ రేపు మార్చి 15 కంప్లీట్ అవుతాయి. కాబట్టి అనంతరం జేఈ మెయిన్స్, దానితో పాటు ఎవరైతే జేఈ మెయిన్స్లో ఐఐటి రాలేదనుకుంటున్నారో వారికి ఎంసెట్ కోచింగ్ అనేది 100% డైలీ ఎగ్జామ్తో అసైన్మెంట్స్తో పర్ఫెక్ట్ కోచింగ్ టీచింగ్ ఇవ్వబడును. కాబట్టి నెల్లూరు నగరంలోనే ఎవరైనా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశంగా భావించి ఒక్కసారి ఇన్స్టిట్యూట్ని వచ్చి ఒకసారిగా మాట్లాడి ఒక 1 week ఫ్రీగా కోచింగ్ ఇవ్వబడును. ఒకసారి విచ్చేయండి. మీకు ఓకే అనుకుంటే దీని అనంతరం ఎంసెట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, అదే బైపీసీ విద్యార్థులకు నీట్ కోచింగ్, వెరీ సీనియర్ ఫ్యాకల్టీ, అబౌట్ 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ కార్పొరేట్ కాలేజెస్. కాబట్టి కార్పొరేట్ కాలేజెస్ మంచి లెక్చరర్స్ ఉంటారు, స్కూళ్ళలో మంచి లెక్చరర్స్ ఉంటారు. అయినప్పటికీ కూడా స్టూడెంట్కి ప్రోగ్రామ్ రీచ్ అవ్వడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీని బట్టి పిల్లలకి ఫోన్లకు కానీ టీవీకి కానీ అడాప్ట్ అవుతున్నారు. కాబట్టి దాని నుంచి ఓవర్కమ్ చేసుకుంటూ మేము అడాప్ట్ చేసుకుంటూ పర్సనల్ కోచింగ్ అనేది స్టూడెంట్ టు స్టూడెంట్ పర్సనల్ కోచింగ్ అనేది ఇవ్వడం అనేది ఈ ముఖ్య ఉద్దేశం. మా యొక్క ఎక్స్పీరియన్స్, మా యొక్క అనుభవాన్ని జోడించి పిల్లవాడు ఏదైతే టార్గెట్ అనుకుంటున్నాడో దాన్ని 100% ఫుల్ఫిల్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అదేవిధంగా స్కూలు 8th to 9th to 10th చదివే విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఇంటర్మీడియట్ కన్నా కూడా 8th to 9th to 10th చదివే విద్యార్థులకు మంచి అవకాశం. ఎందుకంటే రేపటి రోజున వారి యొక్క టార్గెట్ ఐఐటి కానీ, జేఈ మెయిన్స్ లేదా జేఈ అడ్వాన్స్డ్, నీట్ అనుకుంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్గా నేను బల్లాగుద్ది చెప్తున్నాను. ఎందుకంటే 8th to 9th to 10th క్లాస్లో ఉండే సిలబస్ కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళగలిగితే, ఫౌండేషన్ తీసుకోగలిగితే 100% సీట్ గ్యారెంటీ అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. చదివే విద్యార్థులు బుక్స్ చూస్తే ఐఐటికి సంబంధించి ఏదైతే ఇంటర్మీడియట్లో 5 సంవత్సరాల నాడు చదివే కోచింగ్ అనేది ఇప్పటి నుంచే స్కూల్లో ఇస్తున్నారు. కాబట్టి స్కూల్లో ఎంత మంచి ఫ్యాకల్టీ ఉంటారో తెలుసు. మంచి ఫ్యాకల్టీ ఉంటారు, ఎందుకంటే మేము కార్పొరేట్లో చేసాం కాబట్టి మంచి ఫ్యాకల్టీ ఉంటారు. అయినప్పటికీ కూడా పిల్లవాడిని రీచ్ అవ్వడం అనేది అందరిలో కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఎవరైతే వెనకబడిన విద్యార్థులు ఉంటారో, చదివేవాడు మా జేఈ మెయిన్స్లో 300 రీచ్ అవుతాడు, కానీ అందరు రీచ్ అవ్వగలరు. 15 లక్షల మంది రాస్తే 14,50,000 మందికి మాత్రమే ఐఐటి, నీట్లో అవకాశాలు ఉంటాయి. రిమైనింగ్ 14,50,000 మంది పరిస్థితి ఏంటి? కాబట్టి వారికి నెక్స్ట్ ఆల్టర్నేట్ అనేది ఎంసెట్ కోచింగ్ ఉంది. ఆ ఎంసెట్ కోచింగ్ ద్వారా టైర్ 1 కాలేజెస్
ఏదైతే మీరు బోధనలో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో దాని క్వాలిటీ ఆఫ్ సీట్ వచ్చే విధంగా, క్వాలిటీ ఆఫ్ కాలేజీ, టైప్ 1 కాలేజీలో సీట్ వచ్చే విధంగా కోచింగ్ ఇవ్వబడును. అదేవిధంగా స్కూల్ పీరియడ్ ఏదైతే 8th, 9th, 10th చదువుతున్న విద్యార్థులకు భారంగా అనిపించే సిలబస్ని డైలీ పర్సనల్ అడాప్షన్ స్టూడెంట్ టు స్టూడెంట్ ప్రతి ప్రాబ్లం టచ్ చేస్తూ, ప్రతి కాన్సెప్ట్ టచ్ చేస్తూ, ప్రతి అప్లికేషన్ టచ్ చేస్తూ పిల్లవాడికి సులభమైన పద్ధతిలో మా యొక్క 20 సంవత్సరాల అనుభవంతో పిల్లవాడికి నేర్పించే బాధ్యత మాది. కాబట్టి తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, ఒక్కసారి ఇచ్చేయండి బ్రాంచ్కి, ఒక్కసారి ఇన్స్టిట్యూట్కి రండి. ఏదైతే మీరు ఆశయంతో వస్తారో 100% ఫిల్ చేసే బాధ్యత మీ లెక్చరర్స్గా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాల కార్పొరేట్లో నేను ఒక లెక్చరర్ ఫిజిక్స్, అదేవిధంగా ప్రిన్సిపాల్గా చేశాను. ఒక విద్యార్థి యొక్క క్యాలిబర్ ఏంటి, ఒక విద్యార్థి యొక్క ఎంతవరకు లాగలడు, అదేవిధంగా దాన్ని నాకు అర్థమవుతుంది. కాబట్టి అదే ఒక లెక్చరర్గా నేను టీచింగ్ చేసేటప్పుడు పిల్లవాడి యొక్క నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది అన్ని అనుభవంతో ఇది మేము మీకు ఇచ్చే మంచి అవకాశం. దీన్ని ఉపయోగించుకోండి. నెల్లూరు గ్రామ ప్రజలకు, పిల్లలకు ఎవరైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో, ఎడ్యుకేషన్ ఒక పెద్ద భారంగా ఉన్నారో, దాన్ని సులభమైన పద్ధతిలో గోల్ రీచ్ అయ్యే విధంగా బాధ్యత మేము తీసుకుంటాము. తల్లిదండ్రులకి ఒకటే విజ్ఞప్తి, ఒక్కసారి బ్రాంచ్ ఇచ్చేయండి. వచ్చిన తర్వాత ఒక 3 days 2 days చూడండి, ప్రోగ్రామ్ బాగుంది, సార్ వాళ్ళు బాగా చెప్తున్నారు, మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ నమ్మకం మా మీద మీకుంటే మీరు కంటిన్యూ అవ్వచ్చు. అదేవిధంగా రేపు జేఈ మెయిన్స్లో ఏదైతే ఒక ఐఐటీలో సీట్స్ మొత్తం ఫిల్ అయ్యేది 50,000 అయితే 14,50,000 మంది మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళలో మధ్య తరగతి 70% ఉంటారు. వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి? డీమ్డ్ యూనివర్సిటీకి అయితే లక్షల్లో ఫీజులు ఉంటాయి. కాబట్టి వారికి సులువైన పద్ధతిలో సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎంసెట్. ఈ ఎంసెట్ కోచింగ్ మధ్య తరగతి వాళ్ళకి తక్కువ ఫీజులో ఏదైతే మేము కార్పొరేట్లో తీసుకునే ఫీజెస్ ఉంటాయో అవి కాదు, మేము తక్కువ ఫీజులో మధ్య తరగతి వాళ్ళకి అనుకూలంగా ఇది ఒక సర్వీస్ మోడ్తో మేము స్థాపించాము. దీంట్లో ఒక్కసారి ఇచ్చేయండి, ఎందుకంటే మేము అంత ఫీజులు కట్టడం అనేది, ఫీజు అనేది సెకండరీ, ఫస్ట్ ప్రైమరీ సర్వీస్ మోడ్.